మామిడికాయలని పుల్లని మామిడికాయలని రెడీ చేసుకుని ఖాళీ ప్యాన్లో డ్రై ప్యాన్లో నువ్వులు వేసుకొని మీడియం సగం మీద పెట్టుకొని చక్కగా ఎర్రగా వేయించుకోవాలండి. మీ పచ్చడంతా రుచి దీనిలోనే ఉంటుంది అనమాట. అందుకని చక్కగా వేయించుకొని ఇలా పొడి చేసుకోవాలి. ఇలా వెల్లుల్లిపాయల నుంచి పెట్టేసుకొని మామిడికాయలని చెక్కు తీసేసి ఎక్కడ తడి లేకుండా చూసుకొని బాగా చిన్న ముక్కలు కట్ చేసుకుంటే పచ్చడి బాగుంటుంది. కప్పు గిన్నె ఏదో ఒకటి కొలత పెట్టుకోండి. 8 కప్పులు ముక్కలకి ఒక కప్పుకి కొంచెం తక్కువగా ఉప్పు వేసుకోండి, కొంచెం తగ్గించుకోండి, అప్పుడు బాగుంటుంది. కారం మాత్రం ఫుల్ వేసేసుకోండి. అలాగే నువ్వుల పొడి కూడా ఫుల్ వేసేసుకోండి. కొంచెం పసుపు, వేయించి పొడి చేసుకున్న మెంతులు మాత్రం వేయించి పొడి చేసి పెట్టుకుంటే బాగుంటుంది. ఈ వెల్లుల్లిపాయలని దంచి ఇలా వేసేసుకొని కప్పున్నర నూనె అండి, ఏ కప్పు అయితే తీసుకున్నామో దాంతో కప్పున్నర నూనె, వేరుశనగ నూనె వేసుకోండి, బాగుంటుంది. మామూలు నూనె కంటే అదైతే బాగుంటుంది. ఇలా మొత్తం కలిపేసి పెట్టుకుంటాం. ఇది వారం రోజులు బయట పెట్టుకోవచ్చు, తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు.